సత్యసాయి జిల్లాలో యువకుడు అక్క చెల్లెలను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అందుకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెళ్లి కోసం ఏర్పాట్లంతా రెడీ చేశారు. కాకపోతే శుభలేఖ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అర్ధాంతరంగా ఆ పెళ్లి ఆగిపోయింది. పెనుగొండ నియోజకవర్గంలోని గుమ్మయ్యగారిపల్లి గ్రామం నారీ నడుమమురారి పెళ్లికి వేదికైంది. ఈ ప్రాంతానికి చెందిన గంగరాజు ఇద్దరు అమ్మాయిలతో పెళ్లికి సిద్ధమయ్యాడు. కర్ణాటకలోని చిక్కుబల్లూరు ప్రాంతానికి చెందిన యువతులతో గంగరాజుకు నిశ్చితార్థం జరిగింది. అమ్మాయిలిద్దరూ మైనర్ బాలికలు కావటంతో విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికెళ్లింది. మ్యారేజ్ కు 2 రోజుల ముందు అమ్మాయి ఇంటికొచ్చారు పోలీసులతో పాటు అధికారులు. మైనర్లకు వివాహం చేయటం చట్ట విరుద్ధమని వారికి చెప్పారు. ఇరు కుటుంబాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, లేకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. చివరి సమయంలో ఇలా చేయటం బాగోలేదని చెప్పే ప్రయత్నం చేశాయి ఆ కుటుంబాలు. కనీసం ఒక్క అమ్మాయితో వివాహం జరిపించాలని ప్రాధేయపడ్డారు. అందుకు అధికారులు ససేమిరా అన్నారు. చట్టాన్ని అతిక్రమించడానికి వీల్లేదన్నారు. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే ఎదురయ్యే సమస్యలను ఆయా కుటుంబాలకు వివరించారు. చేసేదేమీ లేక ఆ పెళ్లి కాస్త వాయిదా పడిపోయింది. అమ్మాయిల తరపు బంధువులు, అబ్బాయి తరపు బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు. దీంతో నారీ నడుమమురారి పెళ్లి కాస్త ఆగిపోయింది. పై అధికారులు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎంక్వైరీ చేశాను. సీఎం గ్రామవాడి సచివాలయం వాళ్ళ టీం కూడా తీసుకెళ్ళాను. నాతో పాటు తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయిలు ఇద్దరు మైనర్లు అని తెలిసింది. వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము. మ్యారేజ్ చేయకూడదు కౌన్సిలింగ్ చేశాము. కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళు ఓకే లేదు మేడం చేస్తాము అంటే, లేదండి మీకు ఇష్యూ అవుతుంది మ్యారేజ్ చేస్తానని తెలియజెప్తున్నాను. ప్రజెంట్ అయితే వాళ్ళ కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళు వచ్చి చెప్పడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఒప్పుకోని పరిస్థితుల్లో దీన్ని ఎఫ్ఐఆర్ చేయించాలంటే పోలీసులకి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా లేదండి. వాళ్ళు మేజర్లని వాదించారు. కాకపోతే మనం సర్టిఫికేట్స్ అని వెరిఫై చేశాము. మైనర్లని తెలిసింది కాబట్టి మైనర్ బాలికలకు వివాహం చేయకుండా చట్టరీత్యా నేరం. వాళ్ళకి సాధ్యమైనంత వరకు పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాము.